పండు మిరపకాయలు, ఉప్పు, చింతపండు వేసి బాగా మెత్తగా దంచుకోండి. శుభ్రంగా కడుక్కున్న టమోటాలని కూడా అందులో వేసి దంచేసుకోండి. దంచుకునేటప్పుడు జాగ్రత్త, ఆ టమోటా నీరుగా ఉంటుంది కాబట్టి పైకి మొహం మీదకి చిందులు పడిపోతాయి. జాగ్రత్తగా దంచుకోండి. శుభ్రంగా అయిపోయినాక మెత్తగా కచ్చా పచ్చగానే ఉంటుంది. దంచుకోవడం అయిపోయినాక శుభ్రంగా తాలింపు పెట్టేసుకోండి. ఇంగు వేసుకొని అది అందులో వేసేసుకొని తాలింపు టమాటా పచ్చడి వేసుకొని బాగా కలిపెట్టేసుకోండి. తర్వాత వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని తినేయండి. నేను ఈ టమాటా పచ్చడిలో కాంబినేషన్ కింద ఇంట్లో పెట్టిన బంగాళదుంప చిప్స్ అయితే నేను వేపుకున్నాను. ఈ టమాటా పచ్చడి బంగాళదుంప చిప్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మనం ఈ పచ్చడిని మనం టిఫిన్స్ అటువంటి వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు, కానీ ఈ అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం పూజలు అవి జరిగేటప్పుడు వెల్లుల్లిపాయ తినం కాబట్టి అలాంటప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే మనకి ఉల్లిపాయ లేకుండా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్వర్ణాస్ ప్రపంచం.